ఇగో టమాటా చట్నీ చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, పుదీనా, టమాటాలు, పల్లీలు. ఇక ముందు ఇక ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ వేసుకుంటున్నాం. మిరపకాయలు, మిరపకాయలు నూనెలో వేసినాక చిటపట వెళ్ళాడుతున్నాయి. అందుకే ఇక మూత పెట్టేసి ఇట్లా వేసుకోవాలి. మిరపకాయలు బాగా ఫస్ట్ మంచిగా జర నూనెలో కారం కొడతాయి, లేకపోతే కారం ఉంటాయి కదా మంచిగా నూనెలో వేయకపోతే అడ్డం దగ్గర నల్లనే మిరపకాయలు చింతపండు వేస్తే ఒక 2-3 రోజులైనా ఉంటుంది. టమాటాతో వేసుకోవాలి. ఇంట్లోనే సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే మిరపకాయలు చేదైతే. అయిందిగా దించుకుంటున్నా టమాటా చట్నీ. అండిలో మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నా. టమాటాలు ఉడకబెట్టుకోవాలి కదా. ఉల్లిగడ్డ వేసుకున్నాం. పసుపు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని జర వాటర్ పోయొద్దు, మంచిగా నూనెలనే మగ్గించుకోవాలి, ఉడకాలి. సిమ్లో పెడితే మాడకుండా ఉడికిపోతాయి. మనం అవి మిరపకాయలు అవి మిక్సీలో వేసుకుంటే బాగుండదు చట్నీ, అందుకే రోట్లో చేసుకోవాలని అనుకుంటుంది. ఈ టమాటా పచ్చడికి మంచిగా ఉడికిపోయింది. రోట్లో తొక్కు నూరుకుంటాము. పోదాం దించేసి. పల్లీలు రోట్లో వేసుకుంటున్నాను. ఈ రోటి పచ్చడి చేసుకోవాలి. అప్పుడు ఇట్లనే దంచుకునే వాళ్ళం, ఇప్పుడేమో మిక్సీలలో వేసుకుంటారు, మెత్తగా అయిపోతుంది. ఇట్లా ఏదైనా కూడా రోట్లో దంచుకుంటే అల్లం ఎల్లిగడ్డ కానీ కారం కానీ ఇట్లా దంచుకుంటే బాగుంటుంది.
ఇక ముందుగా వేయించి పెట్టుకున్నా కదా మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర రెండు కలిపి వేసుకున్నాం. ఇది దంచుకోవాలి మళ్ళీ. ఇట్లనే బాగుంటుంది. సన్నగా మిక్సీలో అయితే మెత్తగా ఎక్కువ అవుతుందా తినాలనిపించదు. ఇప్పుడు పిల్లలు ఓపక అందులో మిక్సీలో వేస్తారు. ఇట్లా మెత్తగా దంచుకున్నాం కదా, టమాటాలు వేసి నూరుకోవాలి. ఇక ఇందులో వేసుకోవాలి. ఇక అవి సన్నగా అయిందిగా మిరపకాయల పల్లీలు, ఈ టమాటా ఉడకబెట్టుకున్నాం కదా నూనెలు, ఇందులో వేసుకోవాలి. నూరుకోవాలి. చిక్కుతుంది కానీ మెల్లగా నూరుకోవాలి. అయింది. ఇక ఇట్లా నూరుకోవాలి. బొడ్డు ఉంటేనే బాగుంటుంది. అన్నీ వేసుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు. నువ్వులు అయితే ఒక 4-5 రోజులు ఉంటుంది. లేకుండా ఉండి పల్లీలు వేసిన నేను. నూరుడు అయింది. ఇక తక్కువ ఇట్లనే ఉంచుకోవాలి. ఎందుకంటే మరి ఎక్కువ సన్నగా అయితే బాగుండదు. రోటి పచ్చడి ఇది రోట్లో చేసుకుంటే బాగుంటుంది. మిక్సీల కంటే ఇట్లనే బాగుంది. పల్లీలు వేసినాం, కొత్తిమీర, వచ్చిన టమాటా తక్కువ రోటి పచ్చడి బాగుంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. అన్నీ జీలకర్ర అన్నీ వేసుకుంటే బాగుంటుంది. పల్లీలతోటి నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు. నేను పల్లీలు అయితే ఇచ్చేసిన. ఒక 4 రోజులైనా ఉంటుంది. రొట్టెలకు కానీ చపాతీలకు కానీ అన్నంలో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.